Hi guys, this is Venkat. Welcome back to our channel Sahastra 26th The Magic of English. మనం ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా కెన్ వర్సెస్ బీ ఏబుల్ టు గురించి తెలుసుకోబోతున్నాం. కెన్ అనేది ఒక మోడల్ హెల్పింగ్ వర్బ్ అయితే బీ ఏబుల్ టు అనేది ఒక వెర్బల్ ఫ్రేజ్. ఇవి రెండు కూడా సామర్థ్యాన్ని కెపాసిటీని తెలుపుతాయి, కానీ వీటి యూసేజ్లో చాలా డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి అనే విషయాన్ని మీకు ఎగ్జాంపుల్ సెంటెన్స్ సహా నేను క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. కెన్ అనేది ఒక మోడల్ హెల్పింగ్ వెర్బ్. అంటే విల్, షెల్, మే, మైట్, నీడ్, యూజ్ టు, ఆర్ టులా కెన్ అనేది కూడా ఒక మోడల్ హెల్పింగ్ వెర్బ్. జనరల్గా కెన్ అనేది ఆస్కింగ్ పర్మిషన్, పొలైట్ రిక్వెస్ట్, జనరల్ అబిలిటీ, అలాగే ఏదైనా ఆఫర్ ఇచ్చేందుకు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే ఈ కెన్ గురించి ప్రత్యేకంగా మనం ఒక వీడియో చేయడం జరుగుతుంది. అందులో ఈ ఉపయోగాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం జనరల్ ఎబిలిటీ గురించి ప్రస్తావించడం జరిగింది. ఎందువల్లంటే ఏబుల్ టుతో కెన్ని మనం కంపేర్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు కెన్ని ఒక సెంటెన్స్ స్ట్రక్చర్లో, ఇంగ్లీష్లో సాధారణంగా ఒక సెంటెన్స్ స్ట్రక్చర్లో కెన్ని ఏ విధంగా యూజ్ చేస్తారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. స్టేట్మెంట్లో సాధారణంగా సబ్జెక్ట్ మొదట్లో వచ్చి తర్వాత కెన్ వచ్చి తర్వాత V1 వస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన రెండు విషయాలు ఏంటంటే, ఫస్ట్ వన్ ఎప్పుడు కూడా కెన్ తర్వాత V1 మాత్రమే వస్తుంది. అంటే ఐ కెన్ స్పీక్, ఐ కెన్ డూ, ఐ కెన్ టాక్, ఐ కెన్ డ్యాన్స్, ఐ కెన్ రైట్, అలా. అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ కెన్ తర్వాత వస్తుంది. అలాగే రెండో విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా సింగులర్ అయినా ప్లూరల్ అయినా కెన్ మాత్రమే యూజ్ చేయాలి. అలా కాకుండా మనం కొన్ని వెబ్సైట్స్లో యామ్, ఈజ్, వాజ్, వర్ అని చెప్పి మనం సింగులర్ అయితే ఒకలా, ప్లూరల్ అయితే ఒకలా యూజ్ చేస్తుంటాం. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా ఐ అయినా కెన్నే, ఊ అయినా కెన్నే, దే అయినా కెన్నే. అంటే ఏదైనా సరే, సబ్జెక్ట్ ఏదైనా సరే ఇక్కడ కెన్ చేంజ్ అవ్వదు. ఓకే, స్టేట్మెంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, అంటే నాకు ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం ఉంది. ఐ హ్యావ్ ద ఎబిలిటీ టు స్పీక్ ఇంగ్లీష్. ఇలా మన తాలూకు సామర్థ్యాన్ని, అంటే జనరల్ ఎబిలిటీని ఇక్కడ మనం చెప్పడం జరిగింది స్టేట్మెంట్లో. దిస్ ఈజ్ ద పాజిటివ్. నెగిటివ్ ఎలా చెప్పాలి అంటే ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం లేదు. ఆ కెపాసిటీ అని చెప్పడానికి కెన్ తర్వాత నాట్ ఉంచితే సరిపోతుంది. కెన్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు కాంట్. ఐ కాంట్ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలగలేను అని అర్థం వస్తుంది. అంటే మాట్లాడే సామర్థ్యం నాకు లేదని చెప్పి దాని అర్థం. అంటే ఇక్కడ స్టేట్మెంట్లో పాజిటివ్, నెగిటివ్ మనం తీసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్లో సాధారణంగా స్టార్టింగ్లోనే కెన్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఏదైతే మనం ఇక్కడ వెర్బ్ యూజ్ చేస్తామో ఆ V1 వస్తుంది. కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా, అంటే నాకు ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం ఉందా. డూ ఐ హ్యావ్ ద ఎబిలిటీ టు స్పీక్ ఇంగ్లీష్. ఇలా మనం క్వశ్చన్లో మనమే ప్రశ్నించుకుంటున్నాం. అంటే ఐ యూజ్ చేస్తాం కాబట్టి ఆ సామర్థ్యం ఉందా లేదా అని. ఇక్కడ లేదా అని చెప్పడానికి కాంట్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అంటే నెగిటివ్ క్వశ్చన్. కాంట్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ తర్వాత V1 వస్తుంటుంది. నాకు ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యం లేదా, నేను ఇంగ్లీష్ మాట్లాడలేనా. ఇలా మనం నెగిటివ్లో కూడా మనం ఇలా కాంట్ యూజ్ చేసి నెగిటివ్ క్వశ్చన్ చెప్పొచ్చు. ఈ విధంగా స్టేట్మెంట్ క్వశ్చన్లో కెన్ని ఎక్కువగా మనం చాలా సందర్భాల్లో ఈ రకమైన స్ట్రక్చర్స్ మనకి ఇంగ్లీష్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా అంటే జనరల్గా ఇది జనరల్ వేలో కెన్ అనేది మన యొక్క సామర్థ్యాన్ని ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో చెప్తుంది. అంటే ఒక ఎబిలిటీని, ఒక కెపాసిటీని ప్రెజెంట్ అంటే ప్రస్తుతం, అలాగే ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో కూడా చెప్పడానికి మనం ఇన్ జనరల్ వేలో కెన్ యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు వాట్ అబౌట్ ద పాస్ట్ అంటే గతంలో ఉన్న మన సామర్థ్యాన్ని చెప్పేందుకు అప్పుడు కుడ్ యూజ్ చేయవలసి ఉంటుంది. అంటే కుడ్ షోస్ పాస్ట్ ఎబిలిటీ. గతంలో ఉన్న మన సామర్థ్యాన్ని తెలిపేందుకు కుడ్ మనం యూజ్ చేయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్, వెన్ ఐ వాస్ యంగ్ ఐ కుడ్ స్విమ్ ఫాస్ట్. నేను యంగ్గా ఉన్నప్పుడు, అంటే నేను యంగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే బట్ నాట్ నౌ, ఇన్ ద పాస్ట్, గతంలో నేను యంగ్గా ఉన్నప్పుడు ఐ కుడ్ స్విమ్ ఫాస్ట్, నేను ఈత చాలా ఫాస్ట్గా ఆడగలిగేవాడిని. అంటే ఈత చాలా ఫాస్ట్గా ఆడగలిగే సామర్థ్యం నాకు గతంలో ఉండేది అని చెప్పేటప్పుడు ఇలా మనం కుడ్ యూజ్ చేసి పాస్ట్ ఎబిలిటీని చెప్పడం జరుగుతుంది. బీ ఏబుల్ టు అనేది ఒక వెర్బల్ ఫ్రేజ్.
బీ ఏబుల్ టుని స్పెసిఫిక్ ఎబిలిటీని చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. స్పెసిఫిక్ ఎబిలిటీ అంటే ఒకనొక సందర్భంలో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనకున్న సామర్థ్యాన్ని తెలిపేందుకు ఈ బీ ఏబుల్ టుని యూజ్ చేస్తాం. ఇక్కడ బీ అంటే బీ యొక్క ఫామ్స్ వస్తూ ఉంటాయి. ప్రెజెంట్లో అయితే యామ్ ఈజ్ ఆ, అది ప్లూరల్ అయితే వాజ్ వర్ వస్తూ ఉంటాయి. చూడండి, ప్రెజెంట్లో యామ్ ఈజ్ సింగులర్, ఆర్ అయితే ప్లూరల్కి మనం యూజ్ చేయడం జరుగుతుంది. అదే పాస్ట్లో అయితే వాజ్ సింగులర్, వర్ ప్లూరల్కి యూజ్ చేయడం జరుగుతుంది. అదే ఫ్యూచర్లో అయితే విల్ బీ, షల్ బీ యూజ్ చేసి తర్వాత మనం ఏబుల్ టుని యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, అంటే ఇక్కడ బీ ప్లేస్లో ఇలా యామ్ ఈజ్ ఆర్ వాస్ వర్ విల్ బీ షల్ బీ రావడం జరుగుతుంది. తర్వాత ఏమో ఈ ఏబిలిటీని యూజ్ చేయడం జరుగుతుంది స్పెసిఫిక్ ఎబిలిటీని చెప్పడానికి. ఇక్కడ కెన్కి ఎబిలిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కెన్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్లో ఒక జనరల్ ఎబిలిటీని చెప్తే ఏబుల్ టు అనేది స్పెసిఫిక్ ఎబిలిటీని చెప్తుంది. అంటే ఒక ప్రత్యేకమైన టైంలో ప్రత్యేకమైన సమయంలో మనకున్న ఎబిలిటీని చెప్పడానికి ఈ ఎబిలిటీని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ అన్ని టెన్సెస్లో కూడా మనం ఈ బీ ఫామ్స్ చేంజ్ చేస్తూ ఉంటూ, అంటే ఆ టెన్సెస్ తగ్గట్టుగా ఆ బీ ఫామ్ చేంజ్ చేస్తూ ఉంటూ ఆ స్పెసిఫిక్ ఎబిలిటీని ఇక్కడ చెప్పడానికి వీలవుతుంది. అదే కెన్ అయితే నో చేంజ్, ఏ టెన్స్ అయినా సరే మనం కెన్ యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అలా కాదు, బీ ఫామ్ని చేంజ్ చేస్తూ ఆ టెన్స్లో ఆ కాలంలో ఉన్న మనకున్న స్పెసిఫిక్ ఎబిలిటీని చెప్పడానికి ఇలా యూజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్ చూడండి, ప్రెజెంట్. అంటే ప్రెజెంట్ టెన్స్లో ఏబుల్ టుని ఎలా యూజ్ చేస్తాం? ప్రెజెంట్ టెన్స్లో ఏంటుంటాయి? యామ్, ఈస్, ఆర్ ఉండడం జరుగుతుంది బీ ఫామ్స్. ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ నౌ, అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను ఎట్ దిస్ మూమెంట్. ప్రెజెంట్ అంటే ఏంటి? ప్రస్తుతం అని అర్థం వస్తుంది. ఇక్కడ నెగిటివ్ చేయాలనుకుంటే ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ నౌ, లేదా ఐ యామెంట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ నౌ. నేను ఇంగ్లీష్ మాట్లాడిన సామర్థ్యాన్ని కలిగి లేదని చెప్పేటప్పుడు ఐ యామెంట్ అని చెప్తే సరిపోతుంది. అదే క్వశ్చన్ చేయాలంటే యామ్ ఐ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ రైట్ నౌ, నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నానా, ఇలా మనం క్వశ్చన్లో కూడా చెప్పొచ్చు. వీ ఆర్ ఏబుల్ టు స్పీక్ మెనీ లాంగ్వేజెస్, మేము ఎన్నో భాషలు మాట్లాడగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము ఇప్పుడు. ఇక్కడ వీ వచ్చింది కాబట్టి ఆర్ యూజ్ చేసాం, తర్వాత ఏబుల్ టు యూజ్ చేస్తాం. వీ అనేది ప్లోరల్ కాబట్టి ఆర్ యూజ్ చేస్తుంటుంది. అదే క్వశ్చన్ అనుకోండి, ఆర్ వీ ఏబుల్ టు స్పీక్ మెనీ లాంగ్వేజెస్. అదే నెగిటివ్ స్టేట్మెంట్ అనుకోండి, వీ ఆర్ంట్ ఏబుల్ టు స్పీక్ మెనీ లాంగ్వేజెస్. ఇలా మనం స్టేట్మెంట్ అలాగే క్వశ్చన్ కూడా ఈజీగా సులభంగా మనం ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, హీ ఈజ్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోన్. ఫోన్ సహాయంతో అతను ఏ భాష అయినా నేర్చుకోవడానికి సామర్థ్యాన్ని ప్రస్తుతం కలిగి ఉన్నాడు. హీ ఈజ్, షీ ఈజ్, ఇలా హీ అయినా షీ అయినా మనం ఇక్కడ ఈజ్ యూజ్ చేసి ఇలా చెప్తాం. అదే నెగిటివ్ చెప్పాలనుకోండి, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు, లేదా హీ ఈజంట్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్. క్వశ్చన్ అనుకోండి ఇలా చెప్పాలి, హీ ఈజ్ ఏబుల్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్, ఈ షీ ఏబుల్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్. ఇలా మనం స్టేట్మెంట్లో క్వశ్చన్లో కూడా ప్రెజెంట్లో మనకున్న స్పెసిఫిక్ ఎబిలిటీ చెప్పడానికి యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేసి తర్వాత ఏబుల్ టు మనం రాయడం జరుగుతుంది. ఇప్పుడు పాస్ట్ చూద్దాం. పాస్ట్లో ఏంటి? సింగులర్ అయితే వాస్, ప్లూరల్ అయితే వర్ యూజ్ చేయాలి. ఐ వాస్ ఏబుల్ టు డ్యాన్స్ అట్ ద టైమ్, ఆ టైంలో నేను డ్యాన్స్ చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను ఆ టైంలో. ఎందుకంటే ఇక్కడ పాస్ట్ చెప్పాం కాబట్టి గతంలోనే చెప్పడం జరుగుతుంది. వాజ్ యూజ్ చేస్తామంటే అది గతమే, నాట్ ప్రెజెంట్. ఐ వాజ్ ఏబుల్ టు, ఇప్పుడు నెగిటివ్ చెప్పాలి అంటే ఆ సమయంలో నేను డ్యాన్స్ చేసే సామర్థ్యాన్ని కలిగి లేను అని చెప్పడానికి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు, లేదా ఐ వాజంట్ ఏబుల్ టు డ్యాన్స్ అట్ ద టైమ్. నెక్స్ట్ వన్, వీ వర్ ఏబుల్ టు పాస్ ద ఎగ్జామ్ ఈజీలీ. వీ వర్, చూడండి వీ వచ్చింది కాబట్టి వర్ యూజ్ చేసాం పాస్ట్ కాబట్టి, అంటే మేము గతంలో ఎగ్జామ్ పాస్ అయ్యే స్థితిలో, సులభంగా పాస్ అవ్వగలిగిన స్థితిలో మేము ఉన్నాము అని చెప్తున్నాం. నెగిటివ్ చెప్పాలనుకోండి, వీ వరెంట్ ఏబుల్ టు పాస్ ద ఎగ్జామ్ ఈజీలీ, వర్ వీ ఏబుల్ టు పాస్ ద ఎగ్జామ్ ఈజీలీ. ఇలా క్వశ్చన్ కూడా మనం ఫ్రేమ్ చేయొచ్చు. షీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ మనీ అట్ ఎనీ కాస్ట్, ఎలాగైనా ఆమె డబ్బు సంపాదించగలిగిన స్థితిలో ఉండేది అప్పుడు. షీ వాజ్, లేదా హీ వాజ్, ఇక్కడ హీ అయినా షీ అయినా ఇట్టైనా సరే వాజ్ యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. నెగిటివ్ చెప్పాలనుకోండి, షీ వాజంట్ ఏబుల్ టు ఎర్న్ మనీ, వాజ్ షీ ఏబుల్ టు ఎర్న్ మనీ అట్ ఎనీ కాస్ట్. ఇలా మనం క్వశ్చన్స్ కూడా ఈజీగా చేయొచ్చు. పాస్ట్లో వాజ్ వర్ యూజ్ చేసి గతంలో ఉన్న మనకున్న స్పెసిఫిక్ ఎబిలిటీని చెప్పడానికి ఇలా యూజ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూచర్, ఫ్యూచర్లో ఎలా చెప్పాలి? అప్పుడు విల్ బీ కానీ షల్ బీ కానీ యూజ్ చేసి తర్వాత ఏబుల్ టుని యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేయడం జరుగుతుంది.
అంటే చూడండి, ఐ విల్ బీ ఏబుల్ టు రైట్ ఎగ్జామ్స్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో నేను ఎగ్జామ్స్ రాయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాను. భవిష్యత్తులో, ఫ్యూచర్లో. ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా సరే విల్ బీ కానీ షెల్ బీ కానీ యూజ్ చేసి మనం ఏబుల్ టు తర్వాత ఇలా V1 యూజ్ చేస్తుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఏబుల్ టు తర్వాత V1 వస్తుంది. స్పీక్ ఇలా, లెర్న్ ఇలా. అంటే చూడండి, ఐఎమ్ ఏబుల్ టు లెర్న్, ఐఎమ్ ఏబుల్ టు డ్యాన్స్, ఐఎమ్ ఏబుల్ టు రైట్ ఇలా ఎప్పుడు కూడా ఏబుల్ టు తర్వాత V1 మాత్రమే మనం యూజ్ చేస్తుంటుంది. అలాగే ఏబుల్ టునే ప్రతి టెన్స్లో కూడా మనం యూజ్ చేయడానికి వీలు కలుగుతుంది. అదే కెన్ అయితే ఓన్లీ ప్రెజెంట్ ఫ్యూచర్ యూజ్ చేస్తే, పాస్ట్కి అయితే మనం ఓన్లీ కుడ్ మాత్రమే యూజ్ చేయడానికి వీలు పడుతుంది. ఫ్రెండ్స్, మనం నాట్ ఏబుల్ టు యూజ్ చేసేటప్పుడు దానికి బదులుగా అనేబుల్ కూడా మనం యూజ్ చేయవచ్చు. రెండు కూడా ఒకటే. అంటే అప్పుడు మనకి సెంటెన్స్ పాజిటివ్లో కనబడుతుంది, కానీ అది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. చూడండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు గో నౌ, దీనికి బదులుగా మనం ఐఎమ్ అనేబుల్ టు గో నౌ అని చెప్పి రాయవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నాట్ ఏమో మనకి నెగిటివ్ సెంటెన్స్లో క్లియర్గా కనిపిస్తుంది, కానీ ఇక్కడ నాట్ కనిపించట్లేదు. కానీ ఇది కూడా నెగిటివ్ సెంటెన్స్. అంటే నేను ఇప్పుడు పోలేని పరిస్థితిలో ఉన్నాను. ఇది కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది. ఇలా మనం నాట్ ఏబుల్ అంటే నెగిటివ్ సెంటెన్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు ఏబుల్ టుతో ఆ నాట్ ఏబుల్కి బదులుగా అనేబుల్ని మనం అన్ని టెన్సెస్లో కూడా యూజ్ చేయవచ్చు. హీ ఈస్ నాట్ ఏబుల్ టు డూ దట్ వర్క్, హీ ఈస్ అనేబుల్ టు డూ దట్ వర్క్. నెక్స్ట్ వన్, దే వర్ నాట్ ఏబుల్ టు రీడ్ క్విక్లీ, దే వర్ అనేబుల్ టు రీడ్ క్విక్లీ. షీ ఈస్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ ఏ కార్, ఆమె కార్ డ్రైవ్ చేసే పరిస్థితిలో లేదు. షీ ఈస్ అనేబుల్ టు డ్రైవ్ ఏ కార్, అది కూడా సేమ్ మీనింగ్ ఇస్తుంది. చూడండి, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్, నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వలేని స్థితిలో ఉన్నాను ఫ్యూచర్లో. ఐ విల్ బి అనేబుల్ టు ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్. చూడండి, అనేబుల్. దే షల్ నాట్ బి ఏబుల్ టు కమ్, దే షల్ బి అనేబుల్ టు కమ్. కెన్ మరియు ఏబుల్ టును ఒకే వాక్యంలో మనం యూజ్ చేసి చెప్పినట్లయితే వాటి మధ్య గల తేడా మనకు స్పష్టంగా బోధపడుతుంది. కాబట్టి ఆ రెండింటిని ఒకే వాక్యంలో యూజ్ చేసి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ బట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైమ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టీచ్. ఇక్కడ చూడండి, బట్ అనే కంజెషన్తో ఇక్కడ టూ సెంటెన్సెస్ మనం జాయిన్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటి, ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్. సెకండ్ వన్ ఈస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టీచ్. అంటే ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ జనరల్లీ, ఇన్ జనరల్ అంటే జనరల్ ఎబిలిటీని మనం చెప్తున్నాం. నేను ఇంగ్లీష్ బోధించగలను జనరల్గా, సామాన్యంగా. అంటే నాకు ఇంగ్లీష్ మీద పట్టుంది కాబట్టి నేను ఇంగ్లీష్ బోధించగలను. బట్ కానీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ టైం లేకపోవడం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు టీచ్. ఇప్పుడు రైట్ నౌ, అట్ దిస్ మూమెంట్, అట్ దిస్ పీరియడ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టీచ్ అంటే బోధించలేకపోతున్నాను. నాకు సమయం లేకపోవడం వల్ల నేను బోధించలేకపోతున్నాను. కానీ నాకు ఇంగ్లీష్ వచ్చు, నేను ఇంగ్లీష్ బోధించగలను. లేదా ఐఎమ్ అనేబుల్ టు టీచ్ నౌ. ఇక్కడ చూడండి, నాట్ ఏబుల్ టుకి బదులుగా మనం ఇక్కడ అనేబుల్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. సెకండ్ వన్, ఐ కెన్ సింగ్ సాంగ్స్, నేను పాటలు పాడగలను. బట్ కానీ బికాస్ ఆఫ్ బ్యాడ్ థ్రోట్ అంటే గొంతు బాగోలేకపోవడం వల్ల ఐఎమ్ నాట్ ఏబుల్ టు సింగ్ అట్ దిస్ టైమ్. ఈ మూమెంట్, అట్ దిస్ మూమెంట్, ఈ సమయంలో నేను పాడలేకపోతున్నాను. బికాస్ ఆఫ్ బ్యాడ్ థ్రోట్, గొంతు బాగోలేకపోవడం వల్ల. కానీ నేను పాటలు పాడగలను. ఐ కెన్ డ్రైవ్ ఏ కార్ బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ రైట్ నౌ డ్యూ టు ఇంజరీ. చూడండి, ఐ కెన్ డ్రైవ్ ఏ కార్, నేను కార్ డ్రైవ్ చేయగలను. అంటే నాకు కారు డ్రైవింగ్ చేసే సామర్థ్యం ఉంది. ఐ హ్యావ్ ద ఎబిలిటీ టు డ్రైవ్ ఏ కార్. బట్ కానీ ఇక్కడ చూడండి, బట్ ప్లేస్లో హౌఎవర్ కూడా యూజ్ చేయొచ్చు. హౌఎవర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ రైట్ నౌ, ఇప్పుడు నేను కార్ని డ్రైవ్ చేయలేకపోతున్నాను. ఎందువల్ల? డ్యూ టు ఇంజరీ, గాయం వలన. చాలామంది ఇంజూర్ అని చెప్పి దీన్ని అంటే ఈ వర్డ్ని ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు, కానీ ఇంజర్ అని చెప్పి మనం ప్రొనౌన్స్ చేయాలి. డ్యూ టు ఇంజరీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ రైట్ నౌ. Friends, if you want to know this kind of interesting things about English, please visit our channel Sahastra 26, the magic of English. And also please press on bell button for getting my latest video notifications. Thank you very much for watching my videos. Good luck and keep it up.